ఇటీవల అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇదొక ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన రియాలిటీ షో. ఇది మన దగ్గర అలాంటి లేవు. ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ పబ్లిక్ ఒపీనియన్ పైన భారీగా ప్రభావం చూపుతుంది. ఇవాళ యునానిమస్గా ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ పర్ఫార్మెన్స్ ఘోరంగా ఉంది. ఇట్ వాజ్ ఎ ఫియాస్కో అంటున్నారు. మాటలకు తలబడ్డాడు, వాక్యాలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఇన్కోహరెంట్ అంటే చెప్పేదానికి ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పాడు. ట్రంప్ ఏమో ఉతికి ఆర్ఎస్ఏ పద్ధతి, ఆయన తప్పులు చెప్పినా కూడా ఎలాంటి మొహమాట లేకుండా చెప్పే మనిషి. సో కంపారిటివ్ ట్రంప్ ముందు బైడెన్ నిలబడలేకపోయాడు అన్నది ఇప్పుడు యూనివర్సల్గా ఒప్పుకుంటున్న అంశం. డెమోక్రటిక్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండేటువంటి అమెరికన్ మీడియా కూడా ఇదే రాసింది. మీకు న్యూయార్క్ టైమ్స్ ఇదే మాట అన్నది. న్యూయార్క్ టైమ్స్ చాలా క్లియర్గా అన్నది ఏంటంటే, సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈ డిబేట్ చూస్తే బైడెన్ ఎలా దెబ్బతిన్నాడని. న్యూయార్కర్ ఎడిటోరియల్లో రాసింది. బైడెన్ క్లియర్గా ఈ డిబేట్లో ఎక్స్పోజ్ అయ్యాడని. ఎకనామిక్ టైమ్స్ కూడా బైడెన్ పైన రాసింది. సో ఈ పరిణామాలైన తర్వాత క్లియర్గా డెమోక్రటిక్ పార్టీలో కూడా పైకి ఎవరు బైడెన్ మారాలి అని అనకపోయినా కూడా బట్ డెఫినెట్గా డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ మార్చాలి అన్న డిమాండ్ బలపడుతోంది. దీంతో డెమోక్రటిక్ పార్టీ ఆగస్టులో జరిగేటువంటి కన్వెన్షన్లో బహుశా కొత్త అభ్యర్థిని ఎన్నుకోవచ్చు అనే చర్చ జరుగుతోంది. సో ఈ కొత్త అభ్యర్థి ఎవరై ఉంటారన్నప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ లేదా ఇలినాయ్ స్టేట్ గవర్నర్, ఇలా ఒక ముగ్గురు గవర్నర్లు పోటీలో ఉన్నారు. తాజాగా మిషేల్ ఒబామా, ప్రెసిడెంట్ ఒబామా సతీమణి, అమెరికా మాజీ రాష్ట్రపతి ఒబామా సతీమణి పేరు కూడా వినబడుతోంది. సో ఆగస్టులో జరిగేటువంటి డెమోక్రటిక్ కన్వెన్షన్లో ఫార్మల్గా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఫైనల్ చేస్తారు. సో ఆగస్టు నాటికి బైడెన్ షుడ్ ఎగ్జిట్ అనే డిమాండ్ ఇంకా పెరిగేటట్టు కనబడుతుంది. అయితే బైడెన్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు. నేను పక్కకు తప్పుకునే ప్రసక్తే లేదు, పోటీలో ఉండాల్సిందే. అఫ్కోర్స్ నేను డిబేట్లో కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒక పచ్చి అబద్ధాల కోరుతో డిబేట్ చేయడం కష్టం అని వ్యాఖ్యానించాడు. కానీ వివిధ పోల్స్ మాత్రం క్లియర్గా బైడెన్ క్యాపబిలిటీసు, బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్గా మెంటల్ క్యాపబిలిటీస్ పైన అనుమానాలు వ్యక్తం చేశాయి. కాగ్నిటివ్ క్యాపబిలిటీస్, ఎందుకంటే 82 ఇయర్స్ ఏజ్, ఆయన ఆరోగ్యము. సో ఇది ఎబిలిటీ టు లీడ్ అమెరికా పైన ఓటర్లు చాలా సీరియస్గా అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక పోల్లోనైతే 73% బైడెన్ తప్పుకోవాలని అన్నారు. అందువల్ల ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ను డెమోక్రటిక్ పార్టీకి ఒక పొలిటికల్ డిజాస్టర్గా చెప్తున్నారు. సో ఇది భారీగా దెబ్బతీయవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల మార్చాలి అనే వాయిస్ వినబడుతుంది. మారిస్తే వచ్చే సవాళ్ళు కూడా ఉన్నాయి. మొదటి సవాల్ అసలు బైడెన్ ఒప్పుకోవాలి. సో బైడెన్ తప్పుకోవడానికి రెడీగా ఉన్నాడా అనేది క్వశ్చన్. బైడెన్ను బలవంతంగా మారిస్తే కూడా డెమోక్రటిక్ పార్టీ పరువు రోడ్డున పడుతుంది. బైడెన్ కనుక స్వచ్ఛందంగా తప్పుకుంటే కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. కానీ బైడెన్ అభిశంసిస్తూ బైడెన్ పక్కకు పెడితే డెమోక్రటిక్ పార్టీ చీలిపోయి రెండుగా ఇంకా రిపబ్లికన్కు ట్రంప్కు లాభం అవుతుంది. దాంతోపాటు ఆగస్టు తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది, ఫ్యూ మంత్స్ మాత్రమే ఉంటుంది. ట్రంప్ ఇప్పటికే క్యాంపెయిన్ రౌండ్లు చుట్టొచ్చారు. సో ట్రంప్కు డైరెక్ట్గా ఇనీషియల్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. సో డెమోక్రటిక్ పార్టీకి ఒక రకంగా ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి, కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అంటారు. సో మారిస్తే క్యాంపెయిన్కి సమయం తక్కువ ఉంటుంది, క్యాంపెయిన్ ఫండింగ్ రైజ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ డోనార్స్ కూడా బైడెన్ సామర్థ్యం పైన అనుమానాలను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఇంకా బైడెన్తో వెళితే ఫండింగ్ ఉంటుందా లేదా అనేది అనుమానం. బైడెన్ మారిస్తే ఈ తక్కువ సమయంలో డెమోక్రటిక్ పార్టీ ఫండ్స్ రైజ్ చేయగలగదా, డెమోక్రటిక్ పార్టీ క్యాడర్ యొక్క మొరాల్ ఎలా ఉంటుంది అభ్యర్థిని చివరి నిమిషంలో మారిస్తే అనేటువంటి అనుమానాలు వ్యక్తం వచ్చినాయి. అందువల్ల మారిస్తే ఒక సమస్య, మార్చకపోతే ఒక సమస్య. చాలా క్లియర్గా ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించడంతో అమెరికా రాజకీయమే ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు.